హృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ద్రౌపది. రచయిత వి నాగరాజు గారు. సార్, హెడ్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పాడు. అటెండరు అప్పలాచారి ముసిముసిగా నవ్వుతూ, విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేసి హెడ్ గుమాస్తా గురునాథం టేబుల్ వద్దకు వెళ్ళి నిల్చున్నా. పై ఆఫీస్కు పంపించాల్సిన కాగితాల బొత్తిని తిరిగేస్తున్న గురునాథం, రాబోయ్ సుబ్బారావు, ఏమిటలా నిలబడిపోయావు, కూర్చో అన్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో సెటిల్ అయ్యా. గురునాథం ఎందుకు పిలిపించి ఉంటాడోనని ఆలోచిస్తూ, ఇదిగో అప్పలాచారి, క్యాంటీన్కి వెళ్ళి వేడిగా 2 కాఫీ తీసుకురా అన్నాడు జేబులోంచి చిల్లర తీసి అటెండర్ చేతిలో పెడుతూ. ఎప్పుడూ లేనిది గురునాథం తనంతట తానుగా పిలిచి కూర్చోబెట్టి మరీ కాఫీ తెప్పిస్తున్నాడంటే మళ్ళీ చేతి బదులుగా 100-200 గుంజుతాడని ఊహించి ఈ అపాయం నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నా. ఓ 10 నిమిషాలు గడిచాయి. ఈలోగా పై ఆఫీస్కు పంపాల్సిన కాగితాల పని పూర్తి కావడంతో అప్పలాచారి ఫ్లాస్క్లో క్యాంటీన్ నుండి తెచ్చిన కాఫీలు కప్పుల్లో వంపి మా ముందు చెరొకటి పెట్టాడు. ఏంటో సుబ్బారావు, దీర్ఘాలోచనలో పడినట్లున్నావు, కాఫీ తీసుకో అన్నాడు అతను. నా ఆలోచనలన్నీ చెదరగొడుతూ అన్యమనస్కంగానే కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నా. ఇక్కడ గురునాథం గురించి కాస్తంత చెప్పుకోవాలి. చూసేందుకు మనిషి మంచివాడులాగానే కనిపిస్తాడు. కానీ కొన్ని విషయాలలో తాను చెప్పినట్లు వినకున్నా, ఇతరుల వద్ద నుండి తనకు తగిన మర్యాద అందకున్నా, ఎప్పుడూ ఎవరిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తాడో అనుభవించేవాడికే తప్ప ఇతరులకెవ్వరికీ అర్థం కాదు. ఆఫీసులో సీనియర్ గుమస్తాగానే కాక లీవ్ శాంక్షనింగు, ఇంక్రిమెంట్లు మంజూరు వగైరాలన్నీ గురునాథం చేతుల మీదుగానే జరగాల్సి ఉండడంతో మా కొలీగ్స్ కూడా ఎన్నో ఏళ్లుగా అతడి చెప్పుల చేతుల్లోనే అడ్జస్ట్ అయ్యి సర్వీసును నెట్టుకొస్తూ ఉన్నారు. కాఫీ సేవనం పూర్తయింది. ఈ ఆర్డర్ కాగితం తీసుకొని ముట్టినట్లుగా ఇందులో సంతకం పెట్టు అంటూ ఓ లావుపాటి రిజిస్టర్ను నా ముందుకు తోశాడు గురునాథం. నేను ఊహించుకున్నట్టుగా అప్పు అడగకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ఆ కాగితం అందుకొని రిజిస్టర్లో సంతకం గీకి పడేశా. అపాయం తప్పింది అన్న ఆనందంతో. ఆ కాగితంలో ఉన్న విషయం ఏమిటో చూద్దామని నా కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. సగం చదవగానే అర్థమైపోయింది. అది నన్ను ఎలక్షన్ డ్యూటీకి నియమిస్తున్నట్లుగా ఎంఆర్ఓ ఆఫీసు నుండి వచ్చిన ఆర్డర్ కాపీ. నెత్తిన పిడుగులు పడినట్లుగా అప్పుడే తాగిన కాఫీ కాలకోట విషయం కంటే చేదుగా గొంతులోనే నిలిచిపోయినట్లుగా అనిపించింది. ఓ 2 నిమిషాలు తేరుకొని, నేను ఎలక్షన్ డ్యూటీకి వెడతానని మీతో చెప్పలేదుగా సార్ అన్నాను. వెళ్ళనని కూడా నువ్వు చెప్పలేదుగా సుబ్బారావు అన్నాడు గురునాథం ఏదో మెలికి పెట్టినట్లుగా క్రీగంట నన్నే గమనిస్తూ. అయినా సరే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, ఇదేమిటి సార్, ఆఫీసులో ఇంతమంది సిబ్బంది ఉండగా నా ఒక్కడి పేరే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు పంపారు అని అడిగాను. అదేంటయ్యా, గత 10 రోజులుగా నువ్వు సెలవులో ఉండి ఈరోజే జాయిన్ అయ్యావు కదా, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేది లేనిది నిన్నెలా అడగలను అన్నాడు మరో మెలికి పెడుతూ. నన్నేం చేయమంటావోయ్, మన ఆఫీసు నుండి ఎలక్షన్ డ్యూటీకి వెళ్లేందుకు కొంతమంది పేర్లను అర్జెంటుగా పంపమంటూ ఎంఆర్ఓ ఆఫీసు నుండి కబురు వచ్చింది. మన వాళ్ళంతా తమ పేర్లు పంపవద్దన్నారు. నీ అభిప్రాయం కూడా కనుక్కుందామనుకుంటే సెలవు పెట్టి అందుబాటులో లేకుండా పోతివాయే అన్నాడు గురునాథం తనదైన శైలిలో లౌక్యాన్ని ప్రదర్శిస్తూ. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఎలక్షన్ డ్యూటీ చేయలేదు సార్. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో, అసలే చెడ్డకాలం. మీరే కాస్తంత దయపెట్టి ఎలాగైనా ఈ డ్యూటీ క్యాన్సిల్ చేయించండి అన్నాను కళ్ళబేరానికి వస్తున్న ధోరణిలో. నా చేతుల్లో ఏం లేదో, ఆర్డరు కాపీ వచ్చిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేము అన్నాడు కాస్తంత కరుగ్గా. అక్కడి నుంచి సరాసరి క్యాంటీన్కి వచ్చేసా. ఏంటి సుబ్బారావు, డల్గా ఉన్నావే అన్నాడు అక్కడే ఉన్న నా పక్క సీటు కొలీగ్ మధుసూదన్. విషయమంతా వివరించాను. తీసుకున్న పాత బాకీ అడిగినందుకు ఆ గురునాథం గాడు 5 ఏళ్లకు మునుపు నన్ను కూడా ఇలాగే తెలివిగా ఇరికించాడు మిత్రమా అన్నాడు మధుసూదన్. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. నెల ప్రారంభంలో జీతాల రోజున నా పాత బాకీ ఇవ్వమని గురునాథాన్ని అడిగిన సంగతి. రోటిలో తలపెట్టి రోకటి పోటుకు వెరవడం ఎందుకు అని నా కర్మకు నన్ను నేనే తిట్టుకుంటూ 4 రోజుల తేడాతో 2 సార్లు ఏర్పాటు చేసిన ఎన్నికకు
నిర్వహణ శిక్షణా తరగతులకు కూడా హాజరై వచ్చాను. ఈ డ్యూటీ విషయం చెప్పి అనవసరంగా ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు ఆందోళన కలిగించాలి అన్న తలంపుతో ఎలక్షన్ డ్యూటీకి వెడుతున్న విషయం మాత్రం వాళ్ళ దగ్గర ప్రస్తావించలేదు. పోలింగ్ రేపు జరుగుతుంది అనగా ఆఫీస్ పనిపై అర్జెంటుగా క్యాంపుకు వెళ్లాల్సి ఉంది అని చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యాను. అసలే ఎలక్షన్ గొడవలు, ఎక్కడ చూసినా బాంబుల మూతలు, ఘర్షణలు జరుగుతూ ఉంటే ఇప్పుడప్పుడే క్యాంపుకు వెళ్లకుంటే మునిగిపోయిందేముందండి అన్నది నా శ్రీమతి. అందుకు వంత పాడారు మా అమ్మా నాన్నలు. వెళ్ళక తప్పదని, ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని అందరికీ సర్ది చెప్పి ఒప్పించాను. ఇంట్లో నుండి కాలు బయట పెట్టేటప్పుడు తొందరగా తిరిగి వచ్చేయండి అంటూ నా శ్రీమతి శైలజ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. శుభశకునంగా ఉంటుందని తానే ఎదురు కూడా వచ్చింది. నా శ్రీమతి మెడలో నేను కట్టిన తాళి గట్టిదే అయితే ఏ అవాంతరం కలగకుండా మళ్ళీ నా వాళ్ళనందరినీ చూసుకుంటాను అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని బయలుదేరి ఆర్డర్ కాపీలో నిర్దేశించిన నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ డ్యూటీలో ఆఫీసర్కు రిపోర్టు చేసుకోవడంతో ఆ రోజు సాయంత్రమే మేము వెళ్లాల్సిన పోలింగ్ స్టేషన్ని సూచించి అవసరమైన సరంజామాతో రూట్ బస్సులో నాతో పాటుగా మిగతా కొంతమందిని ఓ మారుమూల కుగ్రామంలో దింపేశారు. రాత్రి భోజనాల సమయంలో వాకపు చేస్తే ఆ గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన ఏ ఎలక్షన్లలోనూ గొడవలు జరగలేదని, పోలింగు అంతా సవ్యంగానూ ఏకపక్షంగానూ జరుగుతుందని తెలిసింది. అప్పటి వరకు ఆందోళన పడుతున్న నాకు ఈ విషయం తెలియడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్లయి ఆ రాత్రి ఓ మోస్తరుగానైనా సరే కునుకు పట్టింది. మరుసటి రోజు యథావిధిగా పోలింగ్ ప్రారంభమైంది. నాకు అలాట్ చేయబడ్డ పోలింగ్ కేంద్రం ఆడవాళ్ళది మాత్రమే కావడంతో పాటుగా ఓటు కోసం వచ్చే వాళ్ళ చేతికి సిరా చుక్క పెట్టడమే నా డ్యూటీగా నిర్దేశించబడడంతో నాలో ఎలక్షన్ డ్యూటీ పట్ల ఉన్న భయం పూర్తిగా తొలగిపోయింది. మహిళా ఓటర్లు మామూలుగానే ఒక్కరొక్కరే లోపలికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెడుతున్నారు. ఇలా ఓ గంట సేపు గడిచిన తర్వాత అసలు కథ ప్రారంభమైంది. చేతిలో వాటర్ స్లిప్ పెట్టుకొని ఒక ఆవిడ సిరా చుక్క పెట్టమన్నట్లుగా తన చేతిని నా ముందుకు చాచింది. ఇదివరకే ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా సిరా చుక్క ఉండడం గమనించిన నేను ఆ మాటే అడిగా. తాను కానని చెప్పింది. మా వద్ద ఉన్న జాబితాలో ఆ నెంబర్ ఓటు ఇంకా పోలు కానందున పోలింగ్ ఆఫీసరు ఆమెను లోనికి అనుమతించాడు. ఓటు వేసేసి ఆవిడ బయటకు వెళ్ళిపోగానే, పల్లెల్లో ఇలాంటివన్నీ మామూలేనండి, ఏజెంట్ల నుండి అభ్యంతరం రానంత వరకు మనకు ఏ సమస్య లేదు అన్నాడు నాతో పాటుగా డ్యూటీ పోలింగ్ ఆఫీసరు. మళ్ళీ మరో పావుగంట తర్వాత అదే మహిళ మరో పేరు గల ఓటర్ స్లిప్తో మా ముందుకు ప్రత్యక్షమైంది. ఇంతకు ముందే కదమ్మా ఓటు వేసి వెళ్ళింది అన్నాను. అదేమిటి సార్, మీరు ఎవరిని చూసి పొరబడుతున్నారో కానీ ఓటు కోసం నేను ఇప్పుడే రావడం అన్నది. ఆవిడ చేతిలోని స్లిప్పు తీసుకొని పేరు చదివి, నీ భర్త పేరేమిటి అని అడిగాను. అంతకుముందే చెప్పిన పేరుగాక మరో పేరు చెప్పింది. పోలింగ్ ఆఫీసర్ కలగజేసుకొని, సుబ్బారావు గారు, మీకు ఇదే మొదటిసారి ఎలక్షన్ డ్యూటీ అనుకుంటాను, అనవసరంగా వాళ్లతో లేనిపోయిన గొడవెందుకండి అన్నాడు. చేసేదేమీ లేక ఆవిడను మళ్ళీ లోనికి అనుమతించాం. ఇదే ప్రకారం మధ్యాహ్నం 3 వరకు ప్రతి పావుగంటకోసారి ఈవిడ కొత్త పేర్లు గల ఓటర్ స్లిప్పులతో రావడం, నేను యథావిధిగా ఆవిడ భర్త పేరు అడగటం, వచ్చిన ప్రతిసారి పేర్లు మార్చి చెప్పడం, ఏజెంట్లు కూడా ఏకపక్ష పోలింగ్ మూలంగా ఏ రకమైన అభ్యంతరం చెప్పకపోవడం వంటి తంతు నిరాటంకంగా జరిగిపోయింది. పత్రికలలో చదివినట్లుగా దొంగ ఓట్లు రీసైక్లింగ్ పద్ధతి అంటే ఇదేనని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. ఈ విధంగా ఆవిడ కనీసం ఓ 20 దాకా ఓట్లు వేసి ఉంటుంది అని మనసులోనే లెక్కించుకున్నాను. దొంగ ఓటు కోసం వచ్చిన ప్రతిసారి ఆమె తన భర్త పేరు మార్చి చెప్పడం నాకెందుకో అంతగా రుచించలేదు. మరో 2 గంటల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఓ అరగంట సేపు కుస్తీ పడి రికార్డుల నమోదు, ఓటింగ్ యంత్రాలకు సీళ్లు వేయడం తదితర కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ మమ్మల్ని నియోజకవర్గ కేంద్రానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చే రూటు బస్సు కోసం ఎదురు చూడసాగాము. బస్సు రావడం మరింత ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో మిగతా పోలింగ్ సిబ్బందికి చెప్పి అక్కడికి సమీపంలో ఓ టీ బంకు వద్దకు వెళ్ళాను. అక్కడే ఓ 50 మంది దాకా జనం గుమికూడి జరిగిన ఎన్నికల గురించి
ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుకుంటూ ఫలితాల గురించి విశ్లేషించుకుంటూ ఉన్నారు. కుర్రాడు అందించిన గ్లాసును తీసుకొని ఆ రోజు పేపర్ చూద్దామని టీపాకలోనే మరోవైపుకు వెళ్ళాను. ఉదయం నుండి రకరకాల ఓటర్ స్లిప్పులతో పేర్లు మార్చుకొని అడిగిన ప్రతిసారి తన భర్తల పేర్లను కూడా మార్చేస్తూ దొంగ ఓట్లు వేసిన మహిళ మళ్ళీ నాకు అక్కడ తారసపడింది. నేను తనను గమనించినట్లుగా గుర్తించింది కాబోలు నమస్కారం సార్ అంది. పోలింగ్ కేంద్రం వద్ద ఆవిడ వ్యవహరించిన తీరుకు మంచి గుణపాఠం చెప్పాలి అనుకున్నాను. ఏమమ్మా, ఇన్ని దొంగ ఓట్లు వేశావు కదా, ఎంత మాత్రం సంపాదించావేమిటి అని అడిగాను కాస్తంత కసిని గొంతులో కనబరిచి ఎగతాళిగా. 400 దాకా గిట్టుకుంది సార్ అందామె ఏమాత్రం బెరుకు లేకుండా. నువ్వు ఏమీ అనుకోనంటే ఓ మాట అడగాలనుకుంటున్నానమ్మా అన్నాను సాలోచనగా చూస్తూ. ఏమిటన్నట్టుగా చూసింది నా వైపు. అంతో ఇంతో చదువుకున్న దానిలాగా అనిపిస్తూ ఉన్నావు, ఇలాంటి పనులు చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా అన్నాను. నేనేం తప్పు చేశానని సార్ అలా అంటున్నారు అన్నది ఆవిడ. ఇదే మంచి సమయమని భావించి నా మనసులో ఆమె పట్ల పేరుకుపోయిన అసహ్యాన్ని వెళ్ళగక్కేలా మాట్లాడుతూ, భార్య తన భర్త పేరు తప్పించి మరో పరాయి పురుషుడి పేరును కనీసం కలలోనైనా తలవకూడదంటారే. సీత, సావిత్రి, అనసూయ లాంటి పరమ పతివ్రతా మాతలకు పుట్టినిళ్ళైన మన దేశంలో కేవలం 400 డబ్బు సంపాదించడానికి ఒక్క రోజులో నీ నోటితో నువ్వే ఎంతమంది పరపురుషులను భర్తలుగా చెప్పుకున్నావమ్మా? ఇది నీకు సిగ్గుగా అనిపించడం లేదా అన్నాను. కానీ ఆమె ఏమాత్రం అవమాన భారం వహించకపోగా ఓసారి నవ్వి, మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా సార్ అంది. ఏమిటి అన్నట్లు చూశాను. మీరు చెప్పిన ధర్మాలు పతివ్రతల గురించి నాకు తెలియదు. కానీ ద్రౌపది అనే ఆవిడ కూడా పతివ్రతేనట కదా సార్ అని అడిగింది. అవును అన్నట్లు తలూపాడు. మొన్ననే మే నెలలో వర్షాలు పడకపోతే మా ఊళ్ళో విరాట పర్వం హరికథ చెప్పించారు సార్. అందులో ద్రౌపది అనే రాజకుమార్తె 5 మందిని పెళ్లి చేసుకుందని, అయినా పతివ్రతగానే పిలువబడి నేటికి పూజలు అందుకుంటోందని చెప్పారు. సార్, ఈ విషయం నిజమేనా అని ప్రశ్నించింది. నిజమేనన్నాను ఆమె ధోరణి అర్థం కాక. ఒక దేశపు రాజకుమార్తెగా ఉండి ఏకంగా 5 మందితో కాపురం చేసిన చెడిపోని ఆమె పాతివ్రత్యంతో పోలిస్తే జీవితాంతం నీడగా నిలబడతానని వచ్చిన వికలాంగుడైన తోడును ఈ కరువు కాలంలో పోషించేందుకు మాట వరసకే ఎందరినో నా భర్తలుగా చెప్పుకుంటే తప్పేమిటి సార్ అంది. ఆమె సమాధానానికి అవాక్కయ్యాను. నేను ఏదో మాట్లాడబోతుండగా ప్రక్కనే కుక్కి మంచంలో ఉన్న 2 చేతులు కాళ్ళు లేని ఓ వ్యక్తిని చూపించి, ఆయనే తన తోడుగా అని చెప్పింది. ఆమె తనను తాను సమర్థించుకుందో లేక ఉన్న వాస్తవాన్ని విశదీకరించిందో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాను. కళ్ళెదుట ఉన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని నా మనసు బాధగా మూలిగింది. ఆవిడికి ఏదైనా సహాయం చేయాలనిపించి జేబులో నుండి 100 నోట్లు కాగితాలు 2 తీసి ఇవ్వబోయాను. కష్టానికి ప్రతిఫలాన్ని ఆశిస్తానే తప్ప ఎవరైనా జాలి తలచి ఇస్తే తీసుకోను అని చెప్పింది. 100 నోట్లు మళ్ళీ నా జేబులోనే కుక్కుంటూ, ఇంతకీ నీ అసలు భర్త పేరేమిటమ్మా అని అడిగాను. అగ్నిసాక్షిగా అందరి ముందు నా మెడలో తాలిగట్టిన భర్త రామాపురంలో ఫలానా ఆఫీసులో పనిచేసే గున్నాదం సార్. కట్నం బాకీ తీర్చలేదన్న కారణంగా నన్ను తన్ని తగలేసి మరో పెళ్లి చేసుకుంటే పుట్టింటికి చేరి ఏ దిక్కు లేక ఇక్కడ ఇలా అవిటివాడి ఆసరాతో జీవితం గడుపుతున్నా అంది. ఆవిడ సమాధానం చెవుల్లో 1,00,000 బాంబుల మోతను వినిపిస్తుంటే మ్రాన్ పడిపోయాను. సుబ్బారావు గారు, ఎక్కడని వెదికేది మీకోసం రూట్ బస్సు వచ్చి అరగంట పైనే అయ్యింది, తొందరగా వెడదాం రండి అని నా వైపే అరుస్తూ వస్తున్నాడు మా పోలింగ్ ఆఫీసర్. అయినా నాకు అదేమీ వినబడలేదు, కనబడలేదు కూడా. ద్రౌపది కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.